అస్సలాముఅలైకుం, నమస్కారం. ఇలాంటి ఎంటర్టైన్మెంట్ ధమాకాలు ఇంకా కావాలంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ KTR 220 యూట్యూబ్ ఛానల్. ఆలోచన విధానం అనేది గొప్పది. తప్పకుండా ఇక్కడ ఎన్ని వర్గాలు ఎన్ని గ్రూపులు ఉన్నా మాకు అవసరంలే. ఆన్బోయ్ రెడ్డి శేఖర పిలిస్తే ఎంతవరకైనా వస్తాం. ఈ రోజు ఇక్కడ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం, ఆయన ఇక్కడికి రావడం చాలా సంతోషం. నిజంగా చాలా గర్వకారణం. అన్న నందమూరి తారక రామారావు గారి 104వ జయంతిని ఇక్కడ ఘనంగా నిర్వహించాలని చెప్పేసి ఇండియా నుంచి అన్న ఇక్కడికి రావడం జరిగింది. షాజహాన్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. షాజహాన్ గారి యొక్క అభివృద్ధి పనులు 24 అవర్స్ షాజహాన్ గారు ఆ మదంపల్లి నియోజకవర్గం కోసం పాటుపడే కృషి ప్రతి ఒక్క కువైట్ ప్రజానాడి నిత్యం వాస్తవం యూట్యూబ్ ద్వారా తెలుపుతున్న 220 ఛానల్, KTR 220 ఛానల్ అన్న మహమ్మద్ అలీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. వీళ్ళ వలన ప్రతి క్షణం వాస్తవాలు అప్డేట్ అవుతూ నిత్యం ప్రజల్లో ఉన్న KTR 220 ఛానల్ మహమ్మద్ అలీ గారికి మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాను. అదే बैठो, आ जाओ खान भाई, इधर आ जाओ. अस्सलाम वालेकुम, नमस्ते, जय हिंद, जय भारत, जय टीडीपी. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు, ఇది మా పార్టీ సిద్ధాంతము. తెలుగుదేశం పార్టీ నాయకులు అలాగే మదనపల్లె శాసనసభ్యులు షాజహాన్ అన్న ఈరోజు మినీ మహానాడు కార్యక్రమానికి కువైట్కి రావడం జరిగింది. గత వారము మా నాయకులు అలాగే రాజంపేట పార్లమెంట్ అధ్యక్షులు సుభాష్ ప్రసాద్ అన్న గారు కూడా వచ్చి ఇక్కడ మినీ మహానాడు కార్యక్రమాన్ని అద్భుతంగా విజయవంతం చేయడం జరిగింది. ఈసారి నిన్న ఫ్రైడే జరగాల్సింది కొన్ని అనివార్య కారణాల వల్ల ఇక్కడ ఏదైతే ఇక్కడ రూల్స్ రెగ్యులేషన్స్ వల్ల రద్దు కావడం జరిగింది. అయినా కూడా కార్యకర్తలను ఉద్దేశించి భయ్యాతో మేము ఒక ఆత్మీయ సమావేశము నిర్వహించుకుందామని చెప్పిన వెంటనే భయ్య మా మన్నికను మన్నించి ఇక్కడికి వచ్చినందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈరోజు రాష్ట్రంలో చూస్తూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులైన పెద్దలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు సార్ ఆధ్వర్యంలో, అలాగే మన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ అన్న ఆధ్వర్యంలో ఈరోజు కూడా కొన్ని వీడియోలు చూస్తే లోకేష్ అన్న సామాన్య రైతులతో ఎవరైతే ఆర్గానిక్ ఫార్మ్స్ ఏదైతే పంటలు పండిస్తూ ఉండారో వాళ్లతో పోయి లోకేష్ అన్న వాళ్లతో చిట్చాట్ చేయడము, వాళ్లతో అక్కడ ఉండే ఎక్స్పీరియన్స్ ను కనుక్కోవడము, రైతులకు అన్ని విధాలుగా మేము ప్రోత్సాహకాలు ఇస్తాము. అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు చంద్రబాబు నాయుడు సార్ కూడా చిత్తూరు జిల్లా పర్యటనలో ఉండారు. ఈరోజు ఖండ్రిగా అనే ప్రాంతంలో అక్కడ కూడా ఏదైతే రైతులు కానీ అలాగే యువకులతో కానీ అక్కడ చిన్న పారిశ్రామికవేత్తలతో కానీ కలిసి వారికి ప్రోత్సాహం ఇచ్చే విధంగా రాష్ట్రంలో అన్ని వర్గాల వాళ్లకు మీరు ఎటువంటి మంచి కార్యక్రమాలు ప్రజలకు సంబంధించిన కార్యక్రమాలు చేసినా కూడా మేము తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వంలో ఉండే ప్రతి ఒక్క ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ మేము పూర్తి సహకారం ఇస్తాము. ప్రజలకు ప్రయోజనకరంగా చేసే ప్రతి ఒక్క పనిని మా సంపూర్ణ మద్దతు ఉంటుందని చెప్పి ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు పెద్దలు సిబిఎన్ సార్ చెప్పడము ఇది ఒక మంచి శుభ పరిణామము. నందమూరి తారక రామారావు గారు స్థాపించింది పార్టీ కేవలము ఏదో ఒక వర్గాలకు లేదా కొన్ని ఉన్నత వర్గాలకు మేలు చేసే విధంగా కాదు. ఇది కార్మికుడి కష్టంలో నుంచి పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ, శ్రమజీవుల శ్రమలో నుంచి పుట్టిన పార్టీ, రైతుల
రైతుల కాళ్లకు తెగిన చెప్పుల్లో నుంచి, ఆ బాధలో నుంచి, వాళ్ళ కాళ్లకు నెర్రెలు చీలిన ఆ నెర్రెలో నుంచి పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అప్పటి వరకు ఏదైతే రాష్ట్రంలో రాజకీయం చేసే పెద్దలు ఎవరైతే ఉండారో, ఢిల్లీ పెద్దల మెప్పు కోసము రోజుల తరబడిపోయి ఆంధ్ర రాష్ట్ర ప్రజల, తెలుగువారి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టేస్తూ వాళ్ళ గుమ్మం దగ్గర, వాళ్ళ డోర్ల దగ్గర కాచుకొని నిలబడేవాళ్ళు అపాయింట్మెంట్ల కోసము. తెలుగువారి ఆత్మగౌరవం ఢిల్లీ నడివీధుల్లో ఎందుకు తాకట్టు పెట్టాలని చెప్పి ఒక పట్టుదలతో, మా రాజకీయం మేమెందుకు చేసుకోకూడదు, మా ప్రజలను మేమెందుకు పాలించుకోకూడదు అని చెప్పే ఉద్దేశంతో పెద్దలు నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించి, ఆ తర్వాత అన్ని వర్గాల వాళ్లకు, ముఖ్యంగా బీసీలలో ఉండే అన్ని సామాజిక వర్గాలకు రాజకీయం చేయాలి అని చెప్పి ప్రతి ఒక్కరికి రాజకీయ అవకాశం కల్పించారు. అన్ని విధాలు, అసలు ఉచిత పథకాలు కాదు, ప్రభుత్వ సంక్షేమం ఏదైతే ఉందో కొన్ని వర్గాల వాళ్ళకి కాదు, ప్రతి ఒక్క పేదవాడికి సంక్షేమము లబ్ధి పొందే హక్కు ఉందని చెప్పి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది కూడా నందమూరి తారక రామారావు గారు. అలాగే ఆ కొనసాగింపుగా మన నారా నందమూరి కుటుంబాల ముద్దుబిడ్డ నారా లోకేష్ అన్న ఈరోజు ఎన్నో అతన్ని బాడీ షేమింగ్ చేసినా కూడా, అతన్ని ఎన్నో విధాలుగా అవమానకరంగా మాట్లాడినా కూడా, వారి కుటుంబంలో మహిళలను సైతము దిగజారి మాట్లాడినా కూడా అవన్నీ ఒక సైడ్, ఒక మైండ్ లో పెట్టుకొని పట్టుదలగా 2024లో మళ్ళీ అధికారంలోకి వచ్చి ఈరోజు రాష్ట్రాన్ని అద్భుతంగా పరిపాలన చేస్తూ రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని పోతున్న విధానం చూస్తుంటే నిజంగా ఆంధ్ర రాష్ట్రంలో వేరే ఏ రాజకీయ పార్టీకి కూడా వ్యాక్యూమ్ లేకుండా, ఇంకా 15 ఏళ్ళు కాదు 20 ఏళ్ల పాటు వ్యాక్యూమ్ లేకుండా పరిపాలన సాగించే విధంగా ఈరోజు మా ప్రభుత్వము, మా పెద్దలు ముందుకు పోతున్నారు. ఇక మా పెద్దలు, అసలు ఆయనకు మాకు ఉండే అనుబంధం అలాంటిది. షాజాన్ భయ్య ఆయన పోరాటాలు, ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా ఆయన చేసిన పోరాటాలు మా ముస్లిం కమ్యూనిటీ కోసము, టీపు సుల్తాన్ భూములు ఏదైతే ఉన్నాయో, టీపు సుల్తాన్ రంతులాలే వారి భూములు, కబ్జాకు గురైన భూములు, సుప్రీంకోర్టు వరకు పోయి కొన్ని వందల ఎకరాలు, దాదాపు 120 ఎకరాలు భయ్య, 150 ఎకరాల భూములు అవి కబ్జాకోరుల కబంధ హస్తాల్లో నుంచి తీసుకొని ఈరోజు ఆ మదనపల్లె ప్రాంతంలో ఉండే ముస్లింలకు కానీ, లేదా ఇతర అన్ని వర్గాల వాళ్లకు అక్కడ ఉపయోగకరంగా అక్కడ కాంప్లెక్స్లు కట్టడం కానీ అన్ని విధాల ఈరోజు ఆ భూములు ఉపయోగపడతా ఉన్నాయంటే అది షాజాన్ భయ్య కృషి. ఈరోజు షాజాన్ భయ్యకు కంగ్రాచులేషన్ చెప్తున్నాను. భయ్య, మీరు లాస్ట్ టైం వచ్చినప్పుడు ఒక మాట నేను మీకు చెప్పడం జరిగింది మసీదులో, భయ్య మీ క్యాబినెట్ లో మేము చూడాలా, మీరు మా గొంతుకై నినదించాలా, మా సాధక బాధకులు మీరు వినిపించాలా భయ్య. 3 ఎమ్మెల్యేలు ఉన్నారు, అందరూ మంచోళ్లే, కానీ మీ ఆలోచన విధానము, మీరు ముందుకు పోయే విధానము, మీరు ఏదైతే బడుగు బలహీన వర్గాల కోసం, మైనార్టీల కోసం మీరు పడే తపన, అది నిజంగా మాకందరికీ ఒక ఇన్స్పిరేషన్ భయ్య. నేను ఒకటి అల్లాతో దువా చేస్తున్నాను, ఇక్కడ ఉండే ప్రతి ఒక్క మా భాయ్, మా సోదరులు, మా అన్నదమ్ములు, ఇక్కడ మేమంతా అన్ని వర్గాల వాళ్ళ ఉన్నాము, మేము దువా చేస్తా ఉన్నాము. నెక్స్ట్ మీరు కోవిడ్కి వచ్చినప్పుడు రాష్ట్ర మంత్రివర్యులు షాజాన్ భయ్య అని చెప్పి కోవిడ్కు రావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇన్షాల్లా తాలా ఈ దువా మాది కబూల్ అవుతుంది, ఆ ఇంటెన్షన్ కూడా మాకు ఉంది. తప్పకుండా మీరు ఇంకా రాష్ట్రంలో ఉండే దాదాపు 16% ముస్లింలకు ఇంకా బాగా మంచి సేవ చేయగలరు భయ్య. మీరు అక్కడ ఉంటే గన మేము క్యాబినెట్ లో ఉన్నట్లుగానే అని చెప్పి భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఇక్కడ ఉండే పెద్దలకు, ముఖ్యంగా మా తెలుగుదేశం పార్టీ యువ నాయకులు ఖాన్ భాయ్, నిజంగా ఈరోజు ఖాన్ భాయ్ ఆయన గురించి ఒక మాట చెప్పాలా. మేమంతా సోషల్ మీడియాలో ఎప్పటి నుంచి ఉన్నాం, 10-12 ఏళ్ల నుంచి, కానీ ఆయన ఒక్క పిలుపుకు ఇంతమంది యువత వస్తారంటే అది ఆయన ఒక మంచితనము, గొప్పతనము. అతను అందరినీ కలుపుకొని పోతాడు. అతను వాళ్ళకి ఏమి ఇస్తా ఉన్నాడు, ఏమి ఇవ్వడు అని కాదు భయ. ఇలాంటి వాళ్ళు ఇంతమంది ఒక్క పిలుస్తానే ఈ టైంకు 11 గంటల వరకు కూడా వచ్చినారంటే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను భయ. ఇలాంటి వాళ్ళు వారికి రాజకీయంగా అవకాశం కల్పించాలి. ఇక్కడ ఇంతమంది మిత్రులకు మంచిగా ఉండే వ్యక్తి తప్పకుండా రేపు ప్రజాసేవలో, ప్రజాక్షేత్రంలో ఉన్నా కూడా ప్రజలకు కూడా సేవ చేయగలరు. అందుకోసము ఖాన్ భాయ్ కానీ వాళ్ళ ఫ్యామిలీలకు కానీ భయ నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. కడపలో మంచి సేవ చేసే గుణం ఉండే యువకుడు భయ ఖాన్ భాయ్కు ఈసారి ఇన్షాల్లా నేను ఓపెన్ గానే, ఇక్కడ అంతా మనమే ఉన్నాం కాబట్టి కార్పొరేషన్ ఎలక్షన్ లో ఒక అవకాశం కల్పించాలా ఖాన్ భాయ్కి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈ మాట నేను సుగవాసి మా ప్రసాదన్న వచ్చినప్పుడు మినీ మహానాడులో చెప్పాల్సింది. మాకు ఇంకొక యువ నాయకుడు సుగవాసి యువసేన అధ్యక్షుడు షాజాన్ భయ్య,
రెడ్డి శేఖర వాళ్ళ గ్రామంలో దాదాపు 40 లక్షలు పెట్టి ఒక దేవాలయాన్ని కట్టినాడు భయ. రెడ్డి శేఖర 40 లక్షలు సొంత నిధులు పెట్టి, అలాగే తర్వాత ఇంకొక విషయము, అక్కడే ఒక మసీదు రెడ్డి శేఖర్ మసీదు కూడా కట్టించడం జరిగింది. ఇది గొప్పతనం. తర్వాత ఇక్కడ ఎన్ని కార్యక్రమాలు ఉన్నా కూడా మేము పిలుస్తానే వస్తాం, కానీ కష్టపడేది అతనే, ఎంపలాడేది అతనే, అందరినీ పిలుచుకునేది అతనే, పాపం మాటలు పడేది కూడా అతనే అందరితో. కానీ ఇన్షాల్లా రెడ్డి శేఖర ఇలాంటివన్నీ సహజమే. మేము రాజకీయ జీవితంలో ఉంటే గన తప్పకుండా ఇలాంటివి ఎదురవుతాయి. దీన్ని భరించాలా, సహించాలా. ఇన్షాల్లా మాకందరికీ ఇక్కడ ప్రీతిపాత్రులు మీరిద్దరు. మీరు పిలిస్తే మేము ఎంతవరకైనా వస్తాము. మీ వయసులో నేను పెద్దవాడిని అయినా కూడా ఇన్షాల్లా తప్పకుండా మీ వెనకాల నడుస్తాము. నడిపించే నాయకుడు వయసుతో కాదు, అతని యొక్క ఎక్స్పీరియన్స్, అతని యొక్క ఆలోచన విధానం అనేది గొప్పది. తప్పకుండా ఇక్కడ ఎన్ని వర్గాలు, ఎన్ని గ్రూపులు ఉన్నా మాకు అవసరంలే. ఖాన్ భాయ్ రెడ్డి శేఖర పిలిస్తే ఎంతవరకైనా వస్తాం. ఎంత పెద్ద కార్యక్రమం అయినా విజయవంతం చేస్తాం. మేమంతా సువాసి కుటుంబ సభ్యులము, ఎంతవరకైనా వస్తాము. ఈ అవకాశం ఇచ్చిన ఇక్కడికి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. జజాకల్లా ఖైర్. ముఖ్యంగా భయ్యాకు, షాజాన్ భయ్యాకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఖాన్ భాయ్కు 2 మాటలు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. ముందుగా అందరికీ నమస్కారం. అస్సలాము అలైకుం. ఈ కార్యకర్తల సమావేశానికి విచ్చేసిన ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తకు, అభిమానికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు మరియు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మా షాజహాన్ అన్న, మదనపల్లి శాసనసభ్యులు, గౌరవ శాసనసభ్యులు కువైట్కి మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను చైతన్యపరచడానికి రావడం జరిగింది. 104వ జయంతి సందర్భంగా ఎన్టీ రామారావు గారిది. కానీ దురదృష్టవశాత్తు ఆ యొక్క కార్యక్రమం రద్దు అవ్వడం, ఈరోజు ఇక్కడ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం, ఆయన ఇక్కడికి రావడం చాలా సంతోషం. నిజంగా చాలా గర్వకారణం. అన్న మమ్మల్ని ప్రతిసారి ప్రతి ఒక్క కార్యకర్తకు అండగా నిలిచేదానికి కువైట్కి వస్తున్నారు. ఇది 3వ, 4వ. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇంకేమంటే నేను అన్న గురించి 2 మాటలు ఏం చెప్పాలంటే, నా విద్యార్థి దశలో నుంచి కూడా నేను మహల్లో ఉండేవాడిని చదువుకుంటా. అప్పుడు చిత్తూరు ఉమ్మడి జిల్లాగా ఉండేదన్నమాట మదనపల్లె. అన్న వచ్చేసి అప్పుడు మదనపల్లె ఎమ్మెల్యేగా ఉండేవారు. ప్రతిరోజు ఆయన గురించి, ఆయన ప్రజాసేవ గురించి ఆ పేపర్లో ప్రతిరోజు చదివేవాడిని, ఇంట్రెస్ట్ గా చదివేవాడిని, అన్న ఏం చేస్తున్నారు ఏంటనేసి. ఎందుకంటే ఈ రోజు కూడా మేము రాజకీయాల్లో మా యొక్క కదలిక, మా యొక్క మూవ్మెంట్ రావడం అంటే అన్నే ఆదర్శంగా తీసుకొని రావడం జరిగింది. నిజంగా అన్న ఈ రోజు కూడా ప్రజాసేవే లక్ష్యంగా బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా ఉన్నారు. అదే కాకుండా ఎక్కడైనా ఒక సమస్య మదనపల్లి నియోజకవర్గంలో ఉందంటే ఆ సమస్యను పరిష్కరించేంత వరకు పట్టు విడవని నాయకుడు మన షాజహాన్ అన్న గారు. ఇలాంటి నాయకుడు ఆ నియోజకవర్గాన్ని ఉండడం, ఆ నియోజకవర్గ ప్రజలు చేసుకున్న అదృష్టంగా అయితే నేను భావిస్తున్నా, అభిప్రాయపడుతున్నా. ఎందుకంటే చూడండి, ఎన్నో సంవత్సరాలుగా మదనపల్లిని జిల్లాగా ఎవరు తీసుకురాగలిగినారనమాట. ఏకైక నాయకుడు మదనపల్లిని జిల్లాగా తీసుకొచ్చినాడు. గర్వంగా కాళ్ళు ఎత్తుకొని చెప్పుకోవాలి మదనపల్లి ప్రజలు, మన ఎంతమంది ఉన్నారు వాళ్ళంతా. నిజంగా ఇట్లాంటి నాయకుడు మన రాష్ట్రంలో ఉండడం మనం చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నాను. ఇంకా విషయం ఏంటంటే, నిజంగా అన్నకి మన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ లో కూడా అతి త్వరలో స్థానం కల్పించాలనేసి మనం కూడా కార్యకర్తలుగా ఎంతో సంకల్పంగా పనిచేద్దాం. అన్న యొక్క నాయకత్వాన్ని బలోపేతం చేద్దాం. సంకల్పంగా అన్నతో పాటు నడుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. షాజహాన్ అన్న నాయకత్వం వర్ధిల్లాలనేసి మనస్ఫూర్తిగా మనం ఒకసారి షాజహాన్ అన్న అందరికీ నా వంతు నమస్కారములు మరియు అస్సలాము అలైకుం. సభకు విచ్చేసిన యువకులకు మరియు ఆయన ఆహ్వానం మేరకు వచ్చిన నా సోదరులకు, ఆయన పెద్దవారు షాజహాన్ గారు మరియు శేఖరన్న గారికి నా వందనాలు. ముఖ్యంగా ఈరోజు ఇది సభ పెట్టినందుకు హర్షించదగిన విషయము మాకు ఆనందం. ఈయన శ్రమ, ఈయన తపస్సు కోవిడ్లో టీడీపీ నిలకాలం ఉండాలని కోరుకుంటున్నాము. అలాగే అన్న వంతు
ఈయనకు సముచిత స్థానం కల్పించాలని పార్టీలో మరియు కోయడ్లో మా తరపున అభ్యర్థిస్తున్నాం అన్నగారు. మీరు మాకంటూ ఉన్నారని నమ్ముతున్నాము. తప్పకుండా ఖచ్చితంగా అన్నగారికి మంచి స్థానం కల్పించాలని కోరుకుంటున్నాము. కమ్యూనల్ హార్మనీని ఎలా మేనేజ్ చేస్తారు అనే దానికి నిదర్శనం నిజంగా ఇది చెప్పాల్సిన సందర్భం కాబట్టి చెప్తా ఉన్నాను. రీసెంట్ గా మదన్పల్లిలో శోభాయాత్ర జరిగింది, హనుమాన్ శోభాయాత్ర. సద్బి షాజాన్ భయ్య రియలీ అప్రిషియేట్. నాకు ఎంత ఆనందం వేసిందంటే లాస్ట్ ఇయర్ కూడా శోభాయాత్ర జరిగినప్పుడు షాజాన్ భయ్య కార్యకర్తలకు అక్కడ పెట్టి వారందరి చేత పూలు చెల్లించినారు. శోభాయాత్ర వస్తా ఉంటే, హనుమాన్ శోభాయాత్ర వస్తా ఉంటే. తర్వాత నిన్న షాజాన్ భయ్య ప్రారంభోత్సవం చేశారు శోభాయాత్రను, హనుమాన్ శోభాయాత్రను. ఇది ఆంధ్ర రాష్ట్రంలోనే ఒక మంచి ఇది సంప్రదాయం అన్నమాట. ఈరోజు భారతదేశంలో ఉండే పరిస్థితుల్లో ఇలాంటి సాంప్రదాయాన్ని షాజాన్ భయ్య ముందుకు తీసుకొని రావడం నిజంగా ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు షాజాన్ భయ్య లాంటి శాసనసభ్యులు రాష్ట్రంలో ఉండడము మేము చేసుకున్న అదృష్టంగా భావిస్తూ, అలాగే షాజాన్ భయ్య ఉదయం లేచినప్పటి నుంచి అసలు ఆయన ఎప్పుడు రెస్ట్ తీసుకుంటా ఉన్నాడో తెలియదు. పొద్దున్నే టీ-షర్ట్ లోనే షాజాన్ భయ్య ఇంటికాడ కొన్ని వందల మంది కార్యకర్తలు ఉంటారు. నేను ప్రతి ఒక్కటి ఆ పేజ్ లో నేను ఫాలో అవుతా ఉంటాను. పొద్దున్నే లేస్తానే షాజాన్ భయ్య ఎప్పుడు ఫ్రెష్ అవుతాడు, ఎప్పుడు కాఫీ తాగుతాడు, ఎప్పుడు కార్యకర్తలు, ఎక్కడ పోయినా కూడా కార్యకర్తలు. ఆ చుట్టుపక్కల గ్రామాలలో గాని ఎన్నో చోట్ల ఆ చుట్టుపక్కల ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగితే ఫస్ట్ అందరికంటే ముందు హాస్పిటల్ కాడికి వెళ్ళిపోతారు షాజాన్ భయ్య. నిజంగా భయ్య మేము గుండె లోతుల్లో నుంచి మీకు కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం భయ్య. మేము రాజకీయంగా మీలాంటి వాళ్ళకు ఆదర్శంగా తీసుకొని ఏదైనా ఓనామహాలు నేర్చుకోవాలంటే కూడా మీరే ఇన్స్పిరేషన్ భయ్య. తప్పకుండా సిబిఎం సార్, లోకేష్ అన్న మీకు మంచి సముచిత స్థానం కల్పిస్తే ఆంధ్ర రాష్ట్రంలో ఒక మంచి వాతావరణం ఏర్పడుతుంది. రాజకీయాలలో ఒక క్లీన్ ఇమేజ్ ఉండే రాజకీయాలు చేసే సమర్థులైన నాయకులు మా షాజాన్ భయ్య. ఈరోజు ఒక ప్రౌడ్ గా ఫీల్ అవుతా ఉన్నాను, ప్రౌడ్ గా నేను చెప్తా ఉన్నాను. తప్పకుండా ప్రతి ఒక్క కార్యకర్తకు ఇలాంటి నాయకులు ఉంటే కన్నా అవకాశం లభిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ భయ్య. మళ్ళా నేను మధ్యలో ఈ మాట మాట్లాడినందుకు శోభాయాత్ర గురించి మాట్లాడడం జరిగింది. జై హింద్, జై భారత్. అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చినటువంటి మిత్రులు, శ్రేయోభిలాసులు, ప్రాంతాలకు, కులాలకు, మతాలకు అతీతంగా ఈ యొక్క సమావేశానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా మన షాజహాన్ అన్న గారు చాలా సార్లు ట్రై చేశాను నేను అన్నతో పర్సనల్ గా మాట్లాడాలని, కుదరలేదు. ఖచ్చితంగా ఆ అన్న వెళ్లే లోపల నేను ఖచ్చితంగా అన్నతో మాట్లాడి నేను వెళ్తాను. ఇంకపోతే మన అన్న నందమూరి తారక రామారావు గారి 104వ జయంతిని ఇక్కడ ఘనంగా నిర్వహించాలని చెప్పేసి ఇండియా నుంచి అన్న ఇక్కడికి రావడం జరిగింది. కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ సభ రద్దవడం జరిగింది. ఇంకపోతే ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎందుకు ఏర్పడింది అనేది మనం ఒక్కసారి పరిశీలించుకున్నట్లయితే ప్రతి ఒక్క పేదవాడి ఆకలి తీరాలి అనే ముఖ్య ఉద్దేశం, ప్రతి ఒక్కరికి కూడు, గూడు, గుడ్డ ఈ మూడు ప్రతి ఒక్కరికి చెందాలి అనే ముఖ్య ఉద్దేశంతో ఈ యొక్క పార్టీని స్థాపించాడు మన నందమూరి తారక రామారావు గారు. కాబట్టి ఈ యొక్క ప్రతిఫలాలు ప్రతి ఒక్కరికి చేరే విధంగా మనం ఒక కార్యకర్తగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. ఇక్కడికి వచ్చేసినటువంటి మా తెలుగుదేశం కార్యకర్తలకు, ఈ సభను ఏర్పాటు చేసినటువంటి మా ఖానన్న గారికి, రెడ్డి శేఖర్ అన్న గారికి, ఖాదరు అన్న గారికి, ప్రతి ఒక్కరికి ఈ టైంలో కూడా ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్క సభ్యుని కూడా చాలా సంతోషంగా ఉంది మీ అందరూ చూస్తా ఉంటే. అలాగే మా మదనపల్లి మైనార్టీ ఎమ్మెల్యే అయినటువంటి షాజాన్ అన్న గారు ఎన్నిసార్లు ఇక్కడ కోయిట్కి వచ్చినా కూడా మాకు ఒక తీరని లోటు ఏమంటే, మాకు చాలా సంతోషంగా ఉంటుంది అన్న. మీకు ఎప్పుడు చూసినా కూడా తెలుగుదేశం పార్టీ నుంచి మీరు మదనపల్లిలో మార్నింగ్ వాకప్ నుంచి మీరు పెట్టిన లైవ్ సాయంత్రం వరకు కూడా మీరు ఏదో ఒక ఫంక్షన్ కానీ ఏదో కార్యక్రమం చేస్తుంటే మాకైతే చాలా సంతోషంగా ఉంది. మీలాంటి మైనార్టీ నాయకుడు ఇంకా మరెన్నో ఫ్యూచర్లో రావాలని, తెలుగుదేశం పార్టీలో కావాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. షాజాన్ అన్న గారి నాయకత్వం వర్ధిల్లాలి. షాజాన్ అన్న గారి యొక్క అభివృద్ధి పనులు 24 hours షాజాన్ అన్న గారు ఆ మదనపల్లి నియోజకవర్గం కోసం పాటుపడే కృషి ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా అలా ఆయన బాటలు నడచాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. జై షాజహాన్ అన్న, జై సుగాసి ప్రసాద్ బాబు, జై ఖాన్ అన్న, జై సుగాసి యువసేన అధ్యక్షులు రెడ్డి శేఖర్ అన్న.
మీ అందరికి తెలుసు మదనపల్లి గడ్డ గౌరవ శాసనసభ్యులు షాజహాన్ గారి గడ్డ అని మనందరికి తెలుసు. ఇప్పుడు ఆయన కార్యకర్తలను ఉద్దేశించి 2 మాటలు మాట్లాడాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా అన్న. ఈరోజు మన కుటుంబ సభ్యులతో మనం ఇక్కడ కలవడం, ఈ కార్యక్రమం తలపెట్టిన మన అన్న ఖాన్ అన్న, అదేవిధంగా రెడ్డి శేఖర్ గారు, ఖాదరు గారు, జిల్లాని, ఇంకా అందరూ పేరుతో సంబోధించే స్థాయి కలిగిన వాళ్ళు ఎవరేం తక్కువ కాదు. మన వాళ్ళు అందరూ నా మనసులో చాలా పెద్ద స్థానం ఉంది మీ అందరికీ. ఎప్పుడు కూడా మనం దేశం కాని దేశంలో మనం ఉన్నాము, ఎన్నో సమస్యలు ఎదుర్కొంటుంటాం. ఎక్కడో మనకి ఎవరు ఇక్కడ లేరు, సందర్భం ఏదో వస్తే కూడా మనమే ఒక్కరే ఉన్నట్లు మనకు మనసులో భావాలు ఉంటాయి, బాధ, ఒక లోపల ఒక భయము, ఒక ఇది ఉంటుంది. అటువంటి అప్పుడు మేము ముఖ్యంగా మన దేశం నుంచి ఇక్కడికి రావడం మీ అందరితో కలవాలని, అంత తప్ప మేము వేరే ఏమి ఆశించేది అనేది ఉండదు. ఎందుకంటే మీ సమస్యలు వినాలా, మీ సమస్యలు మనం కన్సలేట్ ద్వారా పరిష్కారం చేయాలా, మనం ఒక మంచి పరిపాలనకు, మంచి మీ అవసరాలకు, మీ సమస్యల పట్ల మేము కూడా బాధ్యతగా స్పందించాలని చెప్పి ఇక్కడ రావడం జరుగుతుంది. ఈరోజు మీకు తెలియజేస్తున్నాను, నేను నా కాన్స్టిట్యున్సీ మదనపల్లి కాన్స్టిట్యున్సీ 2009-14లో నేను ఏమైతే డెవలప్మెంట్ చేశాను, దాని తర్వాత 10 సంవత్సరాల వ్యవధి వచ్చింది గ్యాప్, మళ్ళా నేను ఎమ్మెల్యే కావడానికి. ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, ఆ 10 సంవత్సరాల వ్యవధిలో నేను 9-14లో చేసిన అభివృద్ధిలో 5% అభివృద్ధి జరగలేదు 10 సంవత్సరాలు. మళ్ళా నేను వచ్చినాక వార్ ఫుడ్లో మన దగ్గర డబ్బు లేదు, రాష్ట్ర పరిస్థితి ఆర్థికంగా చాలా కుదించిపోయింది. కేంద్రం సపోర్ట్ పెద్దలు చంద్రబాబు నాయుడు గారు తీసుకొని, దేవుడు కూడా మనకి ఎట్లా సందర్భం కల్పించారంటే తెలుగుదేశం పార్టీ పూర్తి స్థాయి అక్కడ సపోర్ట్ అవసరం ఉన్నట్లుగా ఆ నంబరింగ్ కరెక్ట్గా అలా వచ్చింది. సో వచ్చిన తర్వాత చాలా హుందాగా, చాలా పెద్దరికంగా పెద్దలు చంద్రబాబు నాయుడు గారు భారతదేశంలోనే సమర్థవంతమైన నాయకత్వం వహిస్తూ, కులమతాల అతీతంగా, వర్ణాల అతీతంగా అందరికీ దగ్గర తీసుకొని ఒక సమర్థవంతమైన పరిపాలన చేస్తున్న చరిత్ర పెద్దలు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు మీరు భారతదేశంలో ఎక్కడ చూస్తే కూడా ఇటువంటి సమర్థవంతమైన ముఖ్యమంత్రి గారు లేరు. మొన్న రంజాన్లో ఇఫ్తార్ విందుకు వచ్చారు, ఇఫ్తార్ విందులో క్లియర్ కట్గా చెప్పారు, ఏమి మైనారిటీలు ఎక్కడ కూడా మీరు భయపడే అవసరం లేదు, మీ ప్రతి ఆస్తి కాపాడడం నా బాధ్యత, మీ వక్ఫ్ ప్రాపర్టీలు కాపాడి మీకు ఇవ్వడం నా బాధ్యతగా నేను భావిస్తున్నాను. నేను ఎవరికి కాదు, రాష్ట్ర ప్రజల మనిషి, ఏ ఒక్కరి కోసం కాదు, అందరి కోసం. సో మీరు కూడా అదే పరిపాలనలో అదే బాధ్యతగా పనిచేయండి. ఈరోజు మీకు తెలియచేయడం ఏమంటే, తెల్లవారి లేస్తే నేను నా ఇంటికి అందరూ వెల్కమ్, ఏ ఒక్కరికి ఏమే నా తలుపులు కొంతమందికి ఓపెన్ ఉంది, ఇంకొకరికి లేదు, తలుపులు తెరిచింటాయి. గన్మ్యాన్ ఆపకూడదు, ఎవరికి ఆపకూడదు, మనుషులు లోపల వస్తూనే ఉండాలా, వాళ్ళ పనులు చేసుకొని పోతున్నాడు. అది ఒక బాధ్యత కలిగిన మనం చేయాల్సిన కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేగా ఈరోజు అభివృద్ధి చేస్తున్నాం. మీకు తెలుసో లేదో, నేను దాదాపు 49 ఆలయాలు కట్టించాను, 49 ఆలయాలు కట్టించాను, ఒక 10 చర్చిలు కట్టించాను. ఈరోజు మన టిప్పు సుల్తాన్ గారు మన మదనపల్లి మీదుగా గురుంకొండ వెళ్ళేవారు. గురుంకొండ వెళ్తూ ఏం చేశారంటే, మదనపల్లిలో అక్కడ ఉండేవారు ఒక్కరోజు. సో మదనపల్లిలో ఏం చేశారంటే ఒక సంఘీ మస్జిద్ అని ఒక మస్జిద్ కట్టించారు. అదే రోజున
శివాలయానికి భూమి పూజ చేశారు. శివాలయానికి వచ్చి 30 ఎకరముల భూమి ఇచ్చారు. మసీదుకి వచ్చింది, శివాలయం అడుగులోనే 30 ఎకరాలు ఇచ్చారు. మసీదుకు 3 కిలోమీటర్ల దూరంలో మసీదు నుంచి ఒక 50 ఎకరాల భూమి ఇచ్చారు. ఆ భూమి దాదాపు 130 సంవత్సరాలు వేరే వాళ్ళ చేతుల్లో ఉంది. శివాలయం భూములు ఇంతకు ముందు కొంతమంది నాయకులు అమ్మేశారు. ఎందుకంటే ఎప్పుడు కూడా కానీ పబ్లిక్ అసెట్ గానే ఉండాలి. ఈరోజు నేను దాదాపు 100 రూములు కట్టించాం టిప్పు సుల్తాన్ కాంప్లెక్స్ లో. 100 రూముల్లో ఒక ముస్లిమ్స్కి ఇవ్వలేదు, అందరికి ఇచ్చాం. అందరూ కలిసి ఎంతో అన్యోన్యంగా కలిసిమెలిసి అందరూ ఉండడమే అది మన భారతదేశ సాంప్రదాయం, భారతదేశ సమగ్రత, భారతదేశ విలువలు. దీనికి చాటుతూ మనం ముందుకు నడుస్తున్నాం. ఈరోజు మీకు తెలియజేస్తున్నాను, మీరు భారతదేశం వదిలి కువైట్కు ఉన్నారు. మీకు తెలుసో లేదో, అరబ్ యుఏఈలో ఉన్న జీసీసీలో ఉన్న అన్ని దేశాల కన్నా కువైట్లోనే ఆంధ్రాకు సంబంధించిన వాళ్ళు, దట్టు రాయలసీమకు సంబంధించిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఇక్కడ విభేదాలకి తావులేదు, మనకు విభేదాలతో పని లేదు. నాయకత్వం ఒకటే, పెద్దలు చంద్రబాబు నాయుడు, నెక్స్ట్ నాయకత్వం లోకేష్ గారు. ఇప్పుడు ప్రోగ్రాంలో మనం ఎక్కడైనా డిస్టర్బ్ చేసుకుంటే అది ఎవరు ఎక్కడైనా చేయని, ఎవరు ఏమైనా చేసి అది అందరికీ కష్టాలు వస్తాయి. సో మనం అది ఎంత చేయకుండా మనం ఇక్కడ ఉన్నాము. ఈ కువైట్ దేశంలో ఎక్కడైనా మనం ఒక మాట ఎక్కువ మాట్లాడితే, ఒక తక్కువ మాట్లాడితే వాళ్ళు ఏం చేస్తారు, వీళ్ళ వలన కువైట్ ప్రశాంతత, కువైట్ లో ఉన్న ప్రజల సమస్యలు పెరుగుతున్నాయి. సో వీళ్ళ వలన ఏదైనా రేపు హానికరం ఉందని చెప్పి మన మీద చెడ్డ పేరు రాదు. మనం ఎలా ఉండాలా, సమస్యలు 100 ఉండి ఒకటే అందరూ కలిసి కూర్చొని లేదన్నా మీరు, లేదా ఒక నాయకులు ఎవరైనా ఇద్దరు సమస్య ఉంది అన్న మీరు పక్కన ఉండండి, మేము చేసుకుంటాం. ఈ విధంగా మనము నేను ఎక్కువ ఇంకోటి తక్కువ అని కాదు, తప్పు నాలోనే ఉండొచ్చు. ఒకవేళ నాలో తప్పు ఉంటే ఒకటే మాట చెప్పాలా, అన్న ఒకవేళ నువ్వు మంచోడే, కాకపోతే నీ వల్ల చెడ్డ జరుగుతున్నట్టుగా ఉంది, నీ మీద కొంతమంది టార్గెట్, నువ్వు పక్కన ఉండన్నా మేము ప్రోగ్రామ్ చేస్తాం. సో మీరు సర్వస్వం, నాయకుడిగా సర్వస్వం, కార్యకర్త సర్వస్వం. కార్యకర్తనే ఉంటేనే పార్టీ. కానీ ఏమి ఇప్పుడు బిల్డింగ్ ఎవరిదో, తాజ్ మహల్ ఏమి షాజహాన్ కట్టినాడా? తాజ్ మహల్ కట్టిన వాళ్ళు కట్టారు, వాళ్ళకు గుర్తించాలా మనం. డబ్బు ఎవరిది? ప్రజల డబ్బు అది. ఆ రోజున్న రాజు, రాజు నిలబడి కట్టి ఇచ్చాడు, ఓ ప్లాన్ ఆఫ్ యాక్షన్ పెట్టాడు, ఒక ఆలోచన ఒక మైండ్ లో ఉన్నింది, ఆ మైండ్ కి ఇంప్లిమెంట్ చేశారు. సో ఆ విధంగా నేను చెప్పేది ఏమంటే, విలువలు ఎక్కడ పోకూడదు. ఈరోజు నేను వచ్చాను, ఈరోజు నేనేమనుకున్నాను, నిన్న మనం ఇంతమందికి కలవచ్చి, మన వాళ్ళు ఇంతమంది వస్తా ఉన్నారే, చాలా సంతోషం, ఆనందంగా మనం అందరు కలుస్తాం కదా. బట్ సడన్ గా ప్రోగ్రామ్ క్యాన్సిల్ అంటాని మనసులో ఒక బాధ అయింది, చెప్పుకోలేని బాధ. ఇంకా నాతో నా ఎమ్మెల్సీ గారు వచ్చారు, ఆమె కూడా చెప్పుకోలేకూడదు. రాజేష్ అన్న వచ్చినాడు, ఆయన కూడా చెప్పుకోలేకపోయినాడు. బట్ ఈ వాతావరణం మనం ఎక్కడ చూసే అవసరం, అది బాగా కూడా ఉండదు. దయచేసి నా రిక్వెస్ట్ ఒకటి, నేను వచ్చినప్పుడు ఇప్పుడు ఈరోజు ఇక్కడ మనం 50 మంది కలిసాం, 500 కాదు 5,000 మందితో కలవాలి. వాళ్ళ విషయాలు వినాల, వాళ్ళ పైన నేను స్ఫూర్తిగా మాట్లాడాల, వాళ్ళ అవసరాలు నేను పనిచేయాల. ఇప్పుడు మొన్న నాకేదో ఒక ఇష్యూలో ఇక్కడ నుంచి వెంకట్ అన్న ఫోన్ చేశాడు, అన్న నాది ఒక పని ఉంది, ఇట్లా చెప్పి ఫలానా మనిషి వస్తుంది, నువ్వు పంపించు. ఆయన ఏమన్నాడు, వచ్చేది అన్న 3 సంవత్సరాల నుంచి తిరుగుతున్నా, నా పని కాలేదు. కన్సర్న్ ఆఫీసర్ పిలిచిన, ఈ పని 1 వారంలో కావాలి, 1 వారంలో ఆ పని చేసి ఇచ్చింది. ఆయన అన్న నాకు అవుతుందని నమ్మకం లేదు, మీరు చేసి ఇచ్చారు. మనం ట్రాన్స్పరెంట్గా ఉండాలి. నా కోరికేమి, మీరు ఇక్కడ దేశం వదిలి ఇక్కడ వచ్చి మీరు కష్టాలు పడి ఇంత ఎదిగి మీరు రాత్రింపగళ్ళు కష్టపడి సంపాదించి మళ్ళీ ఇక్కడ సమస్యలు ఉండవు. ఇక్కడ మీ పీస్ ఆఫ్ మైండ్ ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి. పార్టీ గురించి మాట్లాడినప్పుడు మాట్లాడాలి వచ్చినప్పుడు మాకు అందరు సమానమే, ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ లేదు. బట్ ఇష్యూ ఉండవు, పార్టీ దిగజారకూడదు.
పార్టీ తల్లి సమానం. అది కానీ తగ్గిపోతే ఇంక మనకేముండదు, మనకే విలువలు లేదు. అందుకోసం నేను మీ అందరికీ చాలా ఈరోజు మీకన్నా నేను కలిసే మీరు సందర్భం కల్పించిన నా ఖానన్నకు, ఇక్కడ ఉన్న మన రెడ్డి శేఖర్ అన్నకు, కాదురు అన్నకు నేను ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నా. ఎందుకంటే నాకు అన్నం నాకు అవసరం లేదు, తెల్లారి లేస్తే నాకు తిండి ఉంటుందో లేదు, మనుషులు ఉండాలా. అర్థమైందా? ఒకరోజు ఎక్కడైనా నా ఇంటి దగ్గర మనుషులు తగ్గిపోయినారు అనేది నాకు ఉండదు. నేను అక్కడి నుంచి బయలుదేరి హాస్పిటల్, స్కూళ్ళు, కాలేజీలు ప్రతి ఒక్కటి నేనే విజిట్ చేస్తా. ఇప్పుడు జెడ్పీఎస్ స్కూల్కి పోతే, నేను మదనపల్లి జెడ్పీఎస్ స్కూల్ 2000 మంది పిల్లలు చదువుతున్నారు. కింద మట్టిలో కూర్చుంటాము, ఆ మట్టిలో కూర్చున్నప్పుడు ఆ మట్టి అంతా కాళ్ళకు తగులుతుంది. 2000 మంది పిల్లలు మట్టిలో కూర్చొని అన్నం తింటా ఉన్నారు. తక్షణం 75 లక్షల రూపాయలు డైనింగ్ కట్టించారు. అదే నా బిడ్డలు అయితే ఆడ కూర్చుంటారా? ఆ మట్టిలో కూర్చుంటారా? 75 లక్షలు. గవర్నమెంట్ ఎంత తీసుకున్నాం? దాంట్లో డబ్బులు 7 లక్షలు తీసుకున్నాం. మిగతా డబ్బులు నేను వేస్ట్ చేసి. మన కాన్సెప్ట్ ఏమి? మనం 10 మందికి మంచి చేయాలి. ఇప్పుడు టిపు సుల్తాన్ మైదానంలో మనం ఒక హాస్పిటల్ కడుతున్నాం. హాస్పిటల్ సైజ్ ఏమి? 110x110, 110కి 110, 110కి 110 హాస్పిటల్ కడుతున్నాం. మా ప్లాన్ ఏమి? మినిమం రేటు గైనిక్ డెలివరీ చేసి ఇవ్వాలి, మినిమం రేట్లో అపెండిసైటిస్ ఆపరేషన్ చేయాలి, బీపీ చెకప్ రౌండ్ ద క్లాక్ ఫ్రీ. మీకు అదే విధంగా ఏదైనా చిన్న అపెండిసైటిస్ సర్జరీ తక్కువ. మీకు ఇదే కాకుండా ల్యాబ్ ఉంది, 100లో ల్యాబ్ రిపోర్ట్స్. మేము బెటర్ సేవ చేయాలి. అదే స్కూల్ పెడుతున్నాం. స్కూల్ కాన్సెప్ట్ ఏమి? పక్క స్కూల్ వాళ్ళు 1,00,000 రూపాయలు తీసుకుంటే మనం 50,000. ఈ స్కూల్ ఎందుకోసం? మంచి విద్య కల్పించాలా, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ వల్ల తక్కువగా ఉండాలి. ఇప్పుడు ఒక చిన్న మనిషి ఉంటాడు, ఒక డ్రైవర్ ఉంటారు, ఒక ఆటో డ్రైవర్ ఉంటారు. వీళ్ళు ఎక్కడ పిల్లలు చదివిస్తారు? చదివించలేదు. ఆ పిల్లలు ఏమవుతారు? 5 సంవత్సరాలు అయితేనే ఆటో మెకానిక్ను, కారు కడిగేదానికో లేదా క్లీనర్కో వేసేస్తారు, లేదా కార్పెంటర్ పనికి పంపించేస్తారు. సో ఇంకా ఆ పిల్లడు అక్కడికే కుదించిపోతాడు, అతనికి ఏం ఫ్యూచర్ ఉండదు. సో మన కాన్సెప్ట్ క్లియర్ ఉండాలా, మన ఆలోచన విధానం క్లియర్ ఉండాలి. మనం 10 మందికి మంచి చేసేదానికి ఆలోచన చేయాలి. కానీ ఇదే కాకుండా మహిళల కోసం ఒక పెద్ద టైలరింగ్ ఇన్స్టిట్యూట్ పెడుతున్నాం. ఎవరు కొంతమంది వితంతులు ఉంటారు, కొంతమంది కష్టాలు ఉంటారు. దానికి ఎలా చేస్తున్నాం? ఒక 500 మిషన్లు పెడుతున్నాం, ఒక పెద్ద షెడ్ పెట్టి. ఇప్పుడు ఎట్లా బంగ్లాదేశ్ ఈరోజు జీడిపి ఎట్లా పెరిగింది చెప్పండి? ఈరోజు వరల్డ్ క్లాతింగ్ మార్కెట్ బంగ్లాదేశ్ నుంచి ఉంది. బంగ్లాదేశ్లో ప్రతి స్టాండర్డ్ పెద్ద పెద్ద కంపెనీస్ అన్ని బట్టలన్నీ అక్కడే కుడుతున్నారు. ఒక్కసారిగా అది ఎంత వర్క్ అంతా ఎందుకు? మన పాపులేషన్ ముందరకు చూస్తే బంగ్లాదేశ్, మన 2 రాష్ట్రాల పాపులేషన్ బంగ్లాదేశ్. మనం వెనుకున్నాం, మనం ముందుకు పోవాలా. దేశం కోసం మనం ఏం చేసినాం, మనం జిల్లా కోసం ఏం చేసినాం, మన రాష్ట్రం కోసం ఏం చేసినాం, మనం అంతా మనం ఒకసారి చూసుకోవాలి. ఏదో ఎమ్మెల్యే అయినాడు, 30 కోట్లు 40 కోట్లు ఖర్చు పెట్టినాడు, 300 కోట్లు సంపాదించాడు, మంచి వ్యాపారం జరిగిపోయిందిలే అనిపోతే అది ఏ ప్రయోజనం? అది డబ్బు అనేది ఏం తీసుకొని చచ్చిపోతే ఎత్తుకొని పోలేడు కదా, 100 రూపాయలు తీసుకోపోలేడు. అందుకోసం మన కాన్సెప్ట్ క్లియర్ ఉండాలా. మనం కమిటెడ్ ఉందాం. బట్ బెస్ట్ హ్యుమానిటీ ఇస్ బెస్ట్ సర్వింగ్. ఎవరైతే మానవత విలువలతో బతుకుతామో ఆ మానవత విలువలే మనకు కాపాడుతాయి. అది చాలా అవసరం. అందుకోసం నేను మీ అందరికీ కోరేది ఒకటే, కువైట్లో తెలుగుదేశం పార్టీ విలువలు రోడ్డు పాలు మాత్రం కాదు. అది నా వల్లనే కావచ్చు, నా వల్ల నేనే ఫస్ట్ ముద్దాయి నేనే చెప్తా. నేను ఎవరి మీద కూడా చేయలేదు. నా వల్ల కాకూడదు. ఒకవేళ నా వల్ల అయ్యేటప్పుడు నాకు పక్కన పెట్టేసి, బట్ షూర్ నడవాల. ఇప్పుడు రేపు ఈరోజు ప్రోగ్రామ్ ఒకటి క్యాన్సిల్ అయింది, రేపు మళ్ళీ ఇంకోటి క్యాన్సిల్ అవుతుంది, మొన్నటి ఇంకోటి క్యాన్సిల్ అవుతుంది. సో మెసేజ్ ఏం పోతుంది? ఇంకా పోలీసు వాళ్ళు ఏం చేస్తారు? టార్గెట్ చేస్తారు. ఇక్కడ గవర్నమెంట్ వీళ్ళు ఎవరో తెలుగు వాళ్ళు అంట, ఎక్కడో భారతదేశం అంట, వీళ్ళకి ఇంకా ఛాన్స్ ఇవ్వద్దండి. అది మనకు రాదు. వచ్చేసి మీరు ఎవరున్నా మీరు ఇండివిజువల్గా మీ తరఫున ఒక మీటింగ్ పెట్టించి వాళ్ళకందరూ పిలిపించి ఎవరు ఉన్నారు నాయకులు పెద్దలకు
మీరు ఏమైనా ఉంటే పక్కన పెట్టేసేయండి. ఇంకా మీరు వద్దు, మేము చేస్తాం ప్రోగ్రామ్. మాకు డబ్బులు కూడా మీరు ఇవ్వద్దండి. మేము మనిషి ఒక్కొక్క దినార్ వేసుకుంటాం. ఆ దినార ఏమంటారు దినారే కదా, అదే దినార్ వేస్తాం. మేము ఎంత 1000 మంది ఉన్నాం, 1000 దినాలు మాది. మేమే అన్నం పెడతాం, మేమే భోజనం పెడతాం, కాడికి ఖర్చు పెడతాం. ఎవరిది అవసరం లేదు. మీరు సౌకర్యం ఉంటే మీకు వచ్చి గెస్ట్గా కనబడి 2 మాటలు మాట్లాడు. ఎందుకంటే ఇప్పుడు బయట నుంచి 2 మనుషులు ఎమ్మెల్సీలు వచ్చారు, ఇంకొక మన లీడర్ రాజేషన్ వచ్చారు. వాళ్ళు ఈ మనుషులు ఏం తీసుకువెళ్తారు చెప్పండి? పార్టీ ఆఫీస్కి ఆల్రెడీ కంప్లైంట్ పెట్టారు, అన్న ఇక్కడ ఐక్యత లేదు, వీళ్ళు కొట్టుకొని ఇది అవుతున్నారు, ఇక్కడ మనకంతా చెడ్డ పేరు ఉంది, ఏమే ఇట్లా ఉంది, దీనివల్ల మనకంతా విలువలు పోతాన్నాయన్న అని చెప్పి పార్టీ ఆఫీస్ పెట్టారు. పార్టీ ఆఫీస్ ఏం చేసింది? దీనిపైన యాక్షన్ తీసుకుంటాము, లేదంటే ఇంకా ఎవరు విఐపికి కువైట్ పంపించద్దండి. ఎక్కడ కూడా ఇట్లా జరిగితే ఏ రాష్ట్ర దేశంలో జరిగితే వాళ్ళ దేశం పంపిస్తుంది. ఏమవుతుంది? ఇప్పుడు నేను వచ్చినానని మీరందరూ నాకు పరిచయం అయినారు. మీరు పరిచయం అయిన దానివల్ల మీకు ఏదైనా అవసరం ఉంటే నాకు ఫోన్ చేస్తారు. మీ బంధువులు ఏమైనా సమస్య ఉంటే నాకు ఫోన్ చేస్తారు. నేను మీకు దీని కింద ఏ ప్లాట్ఫామ్ కింద? తెలుగుదేశం పార్టీ ఎన్ఆర్ఐ ప్లాట్ఫామ్ కింద మీకు ట్రీట్ చేస్తాను. ఆ ప్లాట్ఫామ్ లో ఇప్పుడు నేను వస్తే మీకు కలిసినా, నేను కలిస్తే మీకు నాకు పరిచయాలు అయినాయి. రేపు మీరు మదనపల్లికి వచ్చినా, ఎక్కడికి వచ్చినా నాకు కలుస్తారు, నాకు మాట్లాడతారు. నేను మీకు సహాయం చేసే సందర్భంలో అన్న మా పొలంలో పని ఉంది అన్న, ఒకటి నాకు ఫోన్ చేయనా, వానికి ఆ మాట చెప్పనా, వాని అవసరం ఉంది అట్లా చెప్పనా, ఆ స్టేషన్లో అట్లా ఏదో సమస్య చెప్పనా. నా కాన్స్టిట్యున్సీలో ఉండే మనుషులు ఇన్ని సమస్యలు ఉన్నాయి, అర్థం మీద. ఇప్పుడు మీరు ఇంత పెద్ద దేశం, ఇంత దూరం దేశం కాని దేశంలో ఉండి మీకు కూడా సమస్యలు ఉంటాయి కదా. ఇప్పుడు రేపు ఎవరు వస్తారు మీ దగ్గర? ఇవి జరిగితే ఎవరు రాదు. ఎవరు రాకపోతే మీకు రిలేషన్ పిఆర్ ఎట్లా వస్తుంది? మీకు పిఆర్ రాదు. ఇప్పుడు మీకు పిఆర్ రాదు, మీకు మనుషులతో ఎవరు టచ్ ఉండదు. మీరు అట్లే ఒక మూల. ఇప్పుడు వేరే పార్టీ వాళ్ళు ఏం చేస్తారు? దీన్ని ఛాన్స్ తీసుకొని రే ఆ పార్టీలో కొట్టుకొని వస్తా ఉన్నారు, రాండ్రా మీరు మా పార్టీలోకి జాయిన్ చేసుకొని చెప్పుకొస్తారు. పైన కేక్ కట్ చేసి కట్ చేస్తారు. అది జరగకూడదు. అందుకోసం వెరీ సీరియస్. నాకు నిజంగా చాలా బాధ అయింది నిన్న. నేను చెప్పుకోలేక ఇంకా అది నా దగ్గర పదాలు లేవు. ఎందుకంటే ఎవరికి నేను తక్కువ చేయను, ఎవరికి ఎక్కువ చేయను. నేను ఇట్లా ఇష్యూస్ కంతా మనం, ఎందుకంటే మనం అందరం కలిసి బాగుండాలా. అందరి ఐక్యతే మనకు మహాబలం. దయచేసి దీనికి కాపాడాలా. తప్పకుండా నెక్స్ట్ మీరు ఎప్పుడు పిలిస్తే కూడా నేను ఒక గ్రూప్ అనే మనిషి కాదు. నేను తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి మనిషి, దానికే నేను తీస్తాను. అది గ్రూపులతో నాకు పని లేదు, నేను ఏ గ్రూప్కి సంబంధం లేదు, ఇక్కడ ఉన్న వాళ్ళకి నాకు సంబంధం. నా కాన్సెప్ట్ ఏమి? 10 మంది వస్తే 10 మందిగా. ఇప్పుడు నా దగ్గరికి వచ్చారు. నా కాన్స్టిట్యూన్సీ ఈరోజు తెల్లవారి బొమ్మంచెరువులో నా కాన్స్టిట్యూన్సీలోనే వైసీపీ గవర్నమెంట్లో ఒకరి భూములంతా పెరుక్కున్నారు. వాళ్ళు డాక్యుమెంట్ అంతా పోయింది. ఈరోజు తెల్లారి చెప్తే నేనే అన్నా మీరు 2 సంవత్సరాలు ఎందుకు నాకు కలవలేదండి? లేదన్నా మేము వచ్చినాం, ఎలక్షన్లో బాగా పని చేసినాం, మేము రాలేదు మీ దగ్గరికి. ఎందుకు రాలేదు? ఇంకా మేము కూడా ఇక్కడ బిజీ అయిపోయినాం, మీరు ఆడ బిజీ వేరు కదా. మీకు ఇంత పెద్ద భూమి దిగి డాక్యుమెంట్ పొజిషన్లో మీరు ఉండారా? అవునన్నా పొజిషన్లో మేము. మరి ఇమీడియట్ మంగళవారం మీ పత్రాలు ఏముండదు నా దగ్గర పంపించండి, దాన్ని ROR అప్పీల్ వేసి మీ పత్రాలు మీకు ఇప్పిస్తాను. సో మీకు డాక్యుమెంట్ ఇప్పిస్తాను, ఆన్లైన్ చేపిస్తాను. నేను ఇక్కడ వచ్చినానని కొన్ని సమస్యలు వచ్చేసినాయి. ఇంకా నేను నా దగ్గర, మీరు మీ దగ్గర ఉండి ఎట్లా మీ సమస్యలు పరిష్కారం అవుతాయి? అందుకోసం ఇది వ్యవహారం వద్దు. రాజకీయం మాత్రం వేరే దేశాల్లో చేసుకునే మన ఐక్యతను పెంచుకుందాం, పార్టీని పెంచుకుందాం, పార్టీ విలువలను కాపాడదామని దయచేసి మీ అందరూ కోరుతూ, నా ఒక్క మాట కానీ, ఆ ఫస్ట్ మాట కానీ, ఆఖరి మాట కానీ, మన అందరి ఐక్యత, తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని బలపరుస్తూ మనం ముందుకు నడవాలని చెప్పి సవినయం కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.
देखना वो दिखाना नहीं, हाँ देखने का गया। गया मैं मालूम नहीं करा। बैठ बैठ ना ना, उनका काम उनको, हमारा काम हमको। ఎస్ మన కువైట్ ప్రజానాడి నిత్యం వాస్తవం యూట్యూబ్ ద్వారా తెలుపుతున్న 220 ఛానల్ కేటీఆర్ 220 ఛానల్ అన్న మహమ్మద్ అలీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. వీళ్ళ వలన ప్రతి క్షణం వాస్తవాలు అప్డేట్ అవుతూ నిత్యం ప్రజల్లో ఉన్న కేటీఆర్ 220 ఛానల్ మహమ్మద్ అలీ గారికి మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాను. అదేవిధంగా ఇంకా ముందుకు అన్ని విధాలుగా ఈ ఛానల్ ప్రజా అవసరాలకు పూర్తి స్థాయిగా పనిచేయాలని చెప్పి సవినయంగా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను కూడా సబ్స్క్రైబ్ చేసుకున్నాను. మీరందరూ సబ్స్క్రైబ్ చేసి ఈ ఛానల్ అదేవిధంగా ఛానల్ ఇవన్నీ పెంచాలా, ఛానల్కి అన్ని విధాలుగా సహకరించాలా, ఛానల్కి పూర్తి స్థాయిగా ప్రజలకు తీసుకువెళ్ళాలా. ఆంధ్రానే కాదు, రాయలసీమనే కాదు, తెలంగాణ కాదు, పూర్తి స్థాయిగా వాస్తవాలు ప్రచురించే ఛానల్ ఒకటి, అది కేటీఆర్ 220. మాఫ్ करते हैं. ఓకే ఓకే फोटो हाँ थोड़ा ना इट्లా చూడండి. ओके मतलब वीडियो प्ले होता है 65,000 मళ్ళీ ఏమైతే నీకే ఉండదు మళ్ళీ పहले ఇంకో